లేవగానే చేసే పనుల్లో ఇంటిని ఊడ్చడం, తుడవడం వంటివి చేస్తే సరిపోతుంది. ఇంటిని తుడిచేందుకు ఎప్పుడూ మంచి బకెట్ను మాత్రమే వాడాలి. కొందరు పగిలిన బకెట్లను, పాడైపోయిన వాటిని ఇందుకోసం వాడుతుంటారు. ఇదంతా మంచిది కాదు. ఇంటిని తుడిచిన నీటిని గుమ్మం వైపు విసరడం లాంటివి చేయకూడదు. కొందరు బట్టలు ఉతికిన నీటిని కూడా వచ్చిపోయే దారిలో వదులుతుంటారు. ఇది ఆ నీటిని దాటి వెళ్లిన వారికి అనారోగ్యం పాలు చేస్తుందని గుర్తుంచుకోవాలి. ఇంటిని తుడిచిన నీటిలో ఉండే బ్యాక్టీరియా కాలిగోర్ల నుంచి శరీరంలోకి వెళ్లగలదు. ఇది రోగాలను తెచ్చి డబ్బు ఖర్చు ఎలా చేస్తుంది. అందుకే ఇలా చేయడం అరిష్టమంటారు. తమ సమయానికి అనుగుణంగా ఉండే రోజులను ఇళ్లను తుడిచేందుకు కేటాయిస్తుంటారు. ఇందులో గురువారం రోజున ఇంటి నేలను తుడవకూడదని శాస్త్రం చెప్తోంది. ఇలా చేయడం వల్ల ఆయా వ్యక్తుల జాతకంలో గురుబలం తగ్గిపోతుంది. ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా గురుబలం లేకపోతే ఆ ఇంట శుభకార్యం జరగదని పెద్దలు చెప్తుంటారు. అందుకే ఇలా చేయడం వల్ల చెడు ఫలితాలే ఎక్కువ. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తున్నా, తరచూ భార్యాభర్తల మధ్య గొడవల వంటివి జరుగుతున్నా ఈ రెమెడీ ఖచ్చితంగా పాటించాలి. ఇంటిని తుడిచే నీళ్లలో కాస్త గల్లుప్పును